ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ముళ్ళు మీ కుటుంబాలను మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మరి యొక్క నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? వాతావరణ పరిస్థితులను బట్టి ఒకవేళ ఇరుకులో ఉన్నారా? ఏదైనా సమస్యలో ఉన్నారా? ఏదైనా కలతతో ఉన్నారా? భయపడకండి, దేవుడు తప్పక మీకు తోడే ఉంటారు. ఎటువంటి పరిస్థితి అయినా దేవుని పిలవండి. పిలవగానే పలికే ప్రభు మీ ఆపద సమయంలో ఆయన మీకు హాజరవుతాడు. మీ ప్రతి అక్కరలో, మీ ప్రతి అవసరతలో కూడా ఆయన పైనుండి తన సహాయానికి అందిస్తాడు. మృతులను సజీవులుగా చేసే దేవుని మనం నమ్ముకుని ఉన్నాం. ఆయన ఎటువంటి మృత పరిస్థితి జీవితంలో ఉన్నా తప్పక జీవింపచేస్తాడు. మనం నమ్ముకున్నది సామాన్యుని కాదు, అసామాన్యమైన కార్యాలు చేసే దేవుని నమ్ముకున్నాం. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు, మీ ప్రక్కన ఉన్నాడు, మీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. మీలో ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీ యొక్క ప్రతి సమస్యను దేవుని బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ ఆయన నామం బట్టి అద్భుతాలు చూడాలని వేడుకుంటూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. మరి ముఖ్యంగా మనందరం కూడా ఈ వాతావరణ పరిస్థితులను గురించి ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఎవరైనా తుఫాను కారణంగా అక్కర్లో ఆపదలో ఉన్న ఈ తుఫాను వల్ల ఎవరికి ప్రాణ నష్టం కానీ ఏ నష్టం కానీ జరగకూడదని ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. అందరినీ కూడా ప్రభు చేతులకు అప్పగించుకుందాం ఈ వాక్యం చివరిలో. కాబట్టి చివరి ప్రార్థన తప్పక ఏకీభవించండి. దేవుని శక్తి కలిగిన కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు మరొక నూతనమైన వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బలహీనులను చూచే దేవుడు, పనికిరాని వారిని ఎన్నుకునే దేవుడు, ఎవరు లక్ష్య పెట్టిన వారిని లక్ష్య పెట్టే దేవుడు, ఎవ్వరికి పనికిరాని వారిని పనికొచ్చే వారినిగా చేసే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను బలహీనుడని అనుకోవద్దు, నేను చిన్నవాడని అనుకోవద్దు, నేను పనికిరాని వాడిని అనుకోవద్దు, నన్ను ఎవరు లక్ష్య పెట్టడం లేదు అనుకోవద్దు, నాది చిన్న పరిచర్యని అనుకోవద్దు, నా చిన్న ఉద్యోగం అని అనుకోవద్దు, నేను అన్ని విషయాలు చిన్నగా ఉన్నానని ఎంత మాత్రం అనుకోవద్దు. ఒకవేళ నువ్వు చిన్న మందగా ఉన్నా భయపడొద్దు. మనుషుల దృష్టిలో ఒకవేళ నువ్వు చిన్నవానిగా చిన్నదానిగా ఉన్నా దేవుడు ఎప్పుడు నిన్ను ఆ విధంగా చూడడు. ఎవరు లక్ష్య పెట్టిన సియోను వలె నీవు ఉన్నా నిన్ను లక్ష్య పెట్టి ప్రభువు నీకున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. బలహీనంగా ఉన్న నీవు భయపడొద్దు, నిన్ను బలపరుస్తాను. నువ్వెంత పనికిరాని స్థితిలో ఉన్నా, ఈ లోకానుసారంగా బలహీనపడిపోయిన స్థితిలో నీవు ఉన్నా భయపడొద్దు. మీకు రాజ్యం అనుగ్రహించడానికి నా తండ్రికి ఇష్టమై ఉంది. అంత విలువైన రాజ్యముని అనుగ్రహించిన దేవుడు ఈ లోకంలో నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తాడని ఈరోజు లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, చిన్నవారిని, పనికిరాని వారిని, బలహీనులను చూచే దేవుడు. ఒకవేళ నీ కుటుంబం అంతటిలో నీవే పనికిరాని వాడువగా ఉన్నవేమో, పనికిరాని దానిగా ఉన్నవేమో, మనుషుల దృష్టిలో, నీ కుటుంబం దృష్టిలో, నీ అన్నదమ్ముల దృష్టిలో, నీ బంధువుల దృష్టిలో, నీ స్నేహితుల దృష్టిలో నువ్వు చిన్నవాడవైనా బలహీనుడవైనా నీవు అధైర్యపడక్కర్లేదు. ఎందుకంటే నిన్ను ఎన్నుకున్నవాడు, నిన్ను పిలిచినవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నిన్ను బలమైన జనంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన సెలవిచ్చారు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అని. చూడండి, అబ్రహాము ఒంటరిగా బయలుదేరాడు, అయితే దేవుడు 1000 మందిగా చేశాడు. దావీదు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు, దేవుడు బలమైన జనంగా చేశాడు. ఈ లోకంలో అందరూ గుర్తించాలంటే వారికి ఒక ప్రత్యేకత ఉండాలి, వారు చాలా గొప్పవారిగా ఉండాలి.
అయితే దేవుడు నిన్ను గుర్తించాలంటే నీకు ఏ అర్హత లేకపోయినా, ఏ ప్రత్యేకత లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, నీవు దేవుని చిత్తానుసారంగా దేవునికి నమ్మకంగా జీవిస్తూ ఉంటే ఆయన కనుదృష్టి నీవే పడుతుంది. నీతి మార్గంలో నడుస్తున్న నీకు తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఈ లోకంలో మీరు దేని గురించి ఆశిస్తున్నారో, దేని కొరకు ప్రార్థిస్తున్నారో వాటన్నిటికంటే పరలోక రాజ్యం చాలా విలువైంది. తన రాజ్యాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయనతో పాటు మీరు తన రాజ్యంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు మీరు అత్యంత విలువైన వారు. ఆయన దృష్టిలో మీరు బలహీనులు కాదు, తక్కువ వారు కాదు. ఈ లోకంలో అనేక భేదాలు ఉండొచ్చు, తక్కువ ఎక్కువ, ధనవంతులు ధనహీనులు, బలవంతులు బలహీనులు అనే ఈ విధంగా అనేక భేదాలు ఉంటాయి. కానీ దేవునికి ఏ భేదం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ ఒకే విధంగా పుట్టించారు ఆయన. మనుషులందరినీ యథార్థవంతులుగానే పుట్టించారు, మనుషులందరినీ పరిశుద్ధులుగానే పుట్టించాడు, మనుషులందరినీ ఒకే విధంగా పుట్టించాడు. అయితే మనుషులు వివిధ తంత్రాలు కల్పించుకొని అనేక భేదములతో ఈ లోకంలో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. ఏ భేదం లేని ప్రభు ప్రతి ఒక్కరికి తన రాజ్యం ఇవ్వాలని, వారు చిన్నవారైనా వారు పెద్దవారైనా వారు ఎటువంటి స్థితిలో ఉన్నా నీతి మార్గంలో నడుస్తూ ఉన్న వారికి తనతో పాటు ఉండే గొప్ప భాగ్యాన్ని దయచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. తన రాజ్యాన్ని నీకు ఇవ్వాలని కోరుకుంటే నీవు అడుగుచున్న చిన్న చిన్న విషయాలు ఆయన నీకు అనుగ్రహించలేడా? తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ శోధనలు, నీ ఆర్థిక బంధకాలు, నీ శారీరక బంధకాలు, నీ మానసిక రోగాలు ఏవైనప్పటికీ కూడా అన్నీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొందరికీ కాదు అందరికీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఎవరైతే ఆయన కొరకు ఆశపడతారో, ఎవరైతే తన భార్యను ఆయనపై వేసి నేను కాదయ్యా నీ కృపే నాకు దిక్కని ఆధారపడతారో, నా బలం కాదు, నా శక్తి కాదు, నేను కాదు, నీ కృపే నాకు ఆధారమని పూర్తిగా ఆయనపై ఆధారపడతారో వారిని చూచే దేవుడు. వారెంత దీన స్థితిలో ఉన్నా దీనిలోని పైకెత్తే దేవుడు. వారెంత పడిన స్థితిలో ఉన్నా పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. చూడండి, కీర్తనలు 138వ అధ్యాయం 6వ వచనం వ్రాయబడి ఉంది, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టునని. నిజమే, ఆయన మహోన్నతుడైన దేవుడు అయినప్పటికీ ఆయన దీనులను లక్ష్యపెట్టే దేవుడు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తే దేవుడు. కాబట్టి ఉదయాన్ని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను చిన్నవాడను, నా జీవితం చిన్నది, నా ఉద్యోగం చిన్నది, నా వ్యాపారం చిన్నది, నా పరిచర్య చిన్నది, నా కుటుంబం చిన్నది, నా ఆరోగ్యము తక్కువ, నా బలము తక్కువ, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నా పరిస్థితులన్నీ చాలా తక్కువ అని నేను అనుకుంటున్నవేమి ఇంతవరకు. అయితే దీనులను లక్ష్యపెట్టే దేవుడు ఈరోజు నేను పైకెత్తుతానని వాగ్దానం చేస్తున్నారు. నీవు భయపడొద్దు. మొదట నీవు కొద్దిగా ఉండినా తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. నీ ప్రతి స్థలంలో కూడా నిన్ను అభివృద్ధి చేస్తాను, ప్రతి విషయంలో నిన్ను అభివృద్ధి చేస్తాను. ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో అయితే చిన్నగా ఉన్నావో అది నా చేతులకు అప్పగించు, నేను అభివృద్ధి చేస్తాను, నేను నిన్ను బలపరుస్తానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఇంతవరకు నేను చిన్నవాడని అనుకుంటున్నానయ్యా, ఇంతవరకు నా స్థితి చిన్న స్థితి అనుకుంటున్నానయ్యా. ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు నీవు ఉండగా నేను ఎందుకు భయపడాలయ్యా? ఇదిగో నీ సహాయముతో నేను లేస్తాను, నీ సహాయముతో నేను జీవిస్తాను, నీ సహాయముతో నేను ముందుకు సాగుతాను, నీ సహాయముతో నేను నీ సహాయముతో నేను నడుస్తాను, నీ సహాయంతో నేను అని మనందరం కూడా దేవుని చేతులకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు. నీవు చిత్త కృపను బట్టి మరొక దినాన్ని అనుగ్రహించారయ్యా. వాతావరణ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా నాయనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈరోజు మరలా నేను స్తుతించి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మాట చేత మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. చిన్న మంద భయపడొద్దు, మీరు చిన్నగా ఉన్నా భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను, నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను, నేను మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తాను, నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను. మీరు ఎక్కడైతే తక్కువగా ఉన్నారో అక్కడ నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. అయ్యా, ఎంతమంది వాగ్దానాన్ని నమ్మి ఈరోజు మోకరించి ప్రార్థిస్తున్నారో వారి స్థితి ప్రస్తుతము తక్కువగా ఉన్నా, కొద్దిగా ఉన్నప్పటికీ కూడా త్వరలోనే అనేక మార్గములు వారి జీవితంలో తెరుస్తున్నారు నమ్ముతున్నాను. త్వరలోనే వారిని అభివృద్ధి చేస్తున్నారు నమ్ముతున్నానయ్యా. వారి స్థితిగతులు చిన్నగా ఉన్నప్పటికీ కూడా
వారి ఉద్యోగమైనా, వారి వ్యాపారమైనా, వారి పాడి పంటల విషయంలోనైనా, వారి వ్యవసాయ విషయంలోనైనా, వారి కుటుంబ విషయంలోనైనా, ఆర్థికంగానైనా, వారి కుటుంబాలన్నిటిలో వారే తక్కువగా ఉన్నారేమో ప్రస్తుతం. అయితే నీపై ఎంతమంది ఆధారపడుతున్నారో వారిని త్వరలోనే అందరికంటే హెచ్చించబోతున్నందుకు వందనాలు, అందరికంటే విస్తరింపచేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈరోజు ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నారో, నేను చిన్న ఆరోగ్యం నాది, తక్కువ బలము, తక్కువ ఆరోగ్యము, నా కుటుంబం అంతటికంటే నేనే బలహీనుడను, నేనే బలహీనురాలనని ఎవరైనా అనుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ముట్టండి నైనా. వారి బలాన్ని అభివృద్ధి చేయండి నైనా, వారి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యంతో, సంపూర్ణ బలముతో మీరు నింపుతున్నందుకు వందనాలు. ఒకవేళ ఎవరైనా నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నేను పరిచర్యకు పని చేయను, దేవుని మాటలు చెప్పలేను, దేవుని కొరకు జీవించలేను, నాకు ఏ టాలెంట్స్ లేవు, అందువల్ల నాది చిన్న పరిచర్య, నేను ముందుకు సాగలేకపోతున్నానని నీ పరిచర్య ఉన్న బిడ్డలు ఎవరైనా అనుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపండి. నోటి మాంద్యం కలిగిన మోషను వాడుకున్న దేవ, నెత్తివాడిన మోషను వాడుకున్న దేవ, ఈరోజు ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆత్మతో నింపుతున్నారని, నీ శక్తితో నింపుతున్నారని, నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకుంటున్నారు నమ్ముతున్నానయ్యా. నీకు అప్పగించబడిన ప్రతి పాత్రను శుద్ధి చేయండి, బలపరచండి, నీ కొరకు వాడుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు వారి ప్రార్థన వసతులు తెలియజేస్తున్నారు, వారందరినీ బలపరచండి నైనా. వారు తక్కువగా ఉన్న స్థితిలో ఉన్న త్వరలోనే వారిని హెచ్చిస్తున్నారని, త్వరలోనే వారిని అభివృద్ధి చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రతి అవసరతను మీరు తీర్చి అన్ని విషయాలు అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలములు మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి కార్యములు మీరు తోడుగా ఉండి నడిపించండి. ప్రత్యేకంగా తుఫాను కారణంగా ఏ నష్టము జరగకుండా తండ్రి, ప్రతి ఒక్కరి చుట్టూని అగ్ని కంచె వేసుకుంటున్నానయ్యా. తుఫాను ప్రాంతాలన్నిటి కూడా బలమైన చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి మీరు సహాయకుడు కూడా నడిపిస్తున్నారు నమ్ముతూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని విషయాలు నేను బలహీనురాలు అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ వాగ్దానం మీ కొరకే దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు, మిమ్మల్ని విస్తరింపచేయబోతున్నాడు. విశ్వసించండి వాగ్దానాన్ని. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.